వెల్కమ్ టు అగ్రిసెట్ అండ్ ఏవో క్లాసెస్. నేను ఆల్రెడీ 2017లో జరిగిన అగ్రిసెట్ పేపర్ పార్ట్ 1 వీడియో 1-70 క్వెషన్స్ ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేసి ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది పార్ట్ 2 వీడియో. 71 నుంచి రిమైనింగ్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. అగ్రిసెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకసారి మన ఛానల్‌ని విజిట్ కండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఛానల్‌లో అప్లోడ్ చేశా. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే. 71 క్వెషన్. అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 72 క్వెషన్. తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ క్రింది వాటిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భద్రాద్రి కొత్తగూడెం. 73 క్వెషన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అంటరానితనాన్ని నిషేధించింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆర్టికల్ 17 అనేది అన్‌టచబుల్‌కి సంబంధించింది. 74 క్వెషన్. ఓజోన్ ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నీలం రంగులో ఉంటది. 75th క్వెషన్. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో అమల్లోకి వచ్చింది. అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకు ఈ క్రింది వాటిలో వేటిలో శిక్షణ అందిస్తారు? ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ సమాచారాన్ని సరిగ్గా వ్యక్తపరిచే నైపుణ్యాలు. ఆప్షన్ బి ఉద్యోగపరమైన నైపుణ్యాలు. ఆప్షన్ సి సాంకేతిక నైపుణ్యాలు. ఆప్షన్ డి సాగు నైపుణ్యాలు. స్కిల్ డెవలప్మెంట్లో సాగుకు సంబంధించి స్కిల్స్ అనేటివి నేర్పరు. ఓన్లీ ఆప్షన్ ఏబిసి ఈస్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏబిసి మాత్రమే. 78th క్వెషన్. టిఎస్ ఐపాస్ అనేది దేనికి సంబంధించింది? టిఎస్ ఐపాస్ అనేది తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి అనుమతులు ఇవ్వడం కోసం టిఎస్ ఐపాస్ అనేది దానికి సంబంధించింది. టిఎస్ ఈపాస్ దేనికి సంబంధించిందో కామెంట్ చేయండి. 79th క్వెషన్. ఆలుగడ్డ దేని రూపాంతరం? ఆలుగడ్డ అనేది కాండం రూపాంతరం. వాటి యొక్క స్టోలన్స్ అనేటివి స్టెమ్ నుంచి ఏర్పడతాయి. స్టోలన్స్ నుంచి ప్లాంట్స్ ఏర్పడతాయి. స్టోలన్ అనేది కాండం యొక్క రూపాంతరం. 80 క్వెషన్. 1992లో పర్యావరణం మరియు అభివృద్ధులపై సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రియో డి జనీరో. 81 క్వెషన్. ఇత్తడిలో కాపర్‌తో పాటు ఏ లోహం కలిసి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జింక్. 82 క్వెషన్. రాష్ట్ర శాసన సభల శాసనాల రూపకల్పన ప్రత్యేకంగా దేని నుంచి తయారు చేస్తారు? ఇవి మొత్తం 3 జాబితాలుంటాయి. 4 జాబితాలుంటాయి. రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట జాబితా. ఇప్పుడు రాష్ట్ర జాబితా అంటే ఏంటిది? అక్కడ సంబంధించిన ఏదైతే నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికుంటది? రాష్ట్రానికి మాత్రమే ఉంటది. దాన్ని రాష్ట్ర జాబితా అంటారు. కేంద్ర జాబితా అయితే కేంద్రం ఏవైతే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటదో వాటిని కేంద్ర జాబితా కిందకి లెక్కగడతారు. ఒకవేళ ఉమ్మడి జాబితా అంటే 2 రాష్ట్రం ప్లస్ కేంద్రం 2 కలిసి నిర్ణయం తీసుకునే అధికారం ఉంటే అప్పుడు దాన్ని ఉమ్మడి జాబితా అంటారు. అవశిష్ట జాబితా అంటే కేంద్ర జాబితాలో గాని, రాష్ట్ర జాబితాలో గాని లేని వాటిని అవశిష్ట జాబితా అంటారు. అవశిష్ట జాబితాలో నిర్ణయం తీసుకునేది ఎవరు? ఓన్లీ పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటది. అవశిష్ట జాబితాలో నిర్ణయం తీసుకోవడానికి. 83 క్వెషన్. అంతర్జాతీయ ఫుడ్ పాలసీ రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 119 దేశాల్లో భారతదేశ ప్రపంచ ఆకలి సూచిక 2017లో ఎంత ఉంది? ఇది అప్పటి ర్యాంకింగ్. అప్పుడు 100 ఉంది. ప్రెజెంట్ ఇండియా ర్యాంక్ అనేది 107-106, 107 ఆ మధ్యలో ఉంటది. 84 క్వెషన్. గాలిలో ఉండే ఏ వాయువు వల్ల ఇత్తడిని గాలిలో ఉంచితే రంగు మారుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల ఇత్తడిని గాలిలో ఉంచితే దాని యొక్క రంగు మారుతుంది. 85 క్వెషన్. ఆరోగ్యవంతుడైన మానవుడి యొక్క రక్తం pH ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 7.4. 86th క్వెషన్. తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కె. అచ్యుత్ రెడ్డి. 87 క్వెషన్. ఏ దేశ శాస్త్రవేత్తలు వాతావరణ అనుకూల కాంతిని వెలువరించే ఇంధనాన్ని రూపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రపంచపు అతిపెద్ద ఆర్టిఫిషియల్ సూర్యుడిని వెలిగించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జర్మనీ. 88th క్వెషన్. తెలంగాణ రాష్ట్రంలో కింది వాటిలో ఏ నేల ప్రధానంగా ఉన్నది? తెలంగాణలో ప్రధానంగా ఉండేటి రెడ్ సాయిల్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎర్ర నేలలు. 89 క్వెషన్. భోపాల్లో వాయు విషాదం ఈ కింది వాటిలో దేనితో సంబంధం కలిగింది? భోపాల్లో గ్యాస్ ట్రాజడీకి కారణమైన గ్యాస్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మిథైల్ ఐసోసైనేట్. 90 క్వెషన్. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధిస్తా అని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బాలగంగాధర్ తిలక్. 91 క్వెషన్. కింద ఇచ్చిన అక్షరాలను ఏ సంఖ్య క్రమంలో అమర్చినచో ఒక అర్థవంతమైన పదం ఏర్పడును? ఇక్కడ ఏమి ఇచ్చిండు? COLGI. దీన్ని ఏ విధంగా ఒక సెంటెన్స్ అంటే ఒక పదంలోకి చేంజ్ అవుతుంది? లాజిక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3 2 4 5 1. 92 క్వెషన్. ప్రణాళిక సంఘం స్థానంలో ఏ సంస్థను రూపొందించారు? ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ ని రీప్లేస్ చేయడానికి, అంటే ఆ ప్లేస్ లో నీతి ఆయోగ్ ని 2015లో స్టార్ట్ చేశారు. నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారు? ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ లో రిపీట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారో వారే నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఉంటారు. ప్రజెంట్ ఎవరు ఉన్నారు? నరేంద్ర మోదీ గారు నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఉన్నారు. 2015లో నీతి ఆయోగ్ అని నేమ్ చేంజ్ చేసిండ్రు. నీతి ఆయోగ్ NITI అంటే ఏంటిది? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీని ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 93 క్వెషన్. భారతదేశంలో ఆంగ్లేయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విలియం బెంటిక్. 94 క్వెషన్. క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు? ఇక్కడ ఇవన్నీ చూడండి. ఫస్ట్ వన్ సమానత్వపు హక్కు, స్వతంత్రపు హక్కు. థర్డ్ వన్ ఆస్తి హక్కు. ఫోర్త్ వన్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులే. ఒక ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 95th క్వెషన్. ఎల్నినో సంఘటన ఏ కారణం చేత సంభవిస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే చేంజెస్ వల్ల, పసిఫిక్ మహాప్రాంతంలో ఏర్పడే చేంజెస్ వల్ల ఎల్నినో సంఘటన ఏర్పడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 96th క్వెషన్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఎన్ని రోజులు పని కల్పిస్తుంది? ఇది రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ ఈ స్కీమ్ నేమ్ చేంజ్ చేశారు. స్కీమ్ నేమ్ ఏమని చేంజ్ చేశారంటే VBGRAMG. VBGRAMG. ఇప్పుడు 100 డేస్ కాదు, ఈ పథకం కింద 120 డేస్ వరకు పనిని కల్పిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. 97 క్వెషన్. ఇట్ డాష్ దట్ ద రెయిన్స్ విల్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ అనదర్ 2 days. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. ప్రజెంట్ జరిగేది ఫ్యూచర్ లోకి చెప్తున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ రెయిన్స్ విల్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ అనదర్ 2 days. 98th క్వెషన్. యూ హ్యావ్ నాట్ గాట్ సమ్ పేపర్ టు రైట్ ఆన్. ఇక్కడ క్వెషన్ ట్యాగ్ తయారు చేయాలి. ఇక్కడ క్వెషన్ లో కనుక నాట్ అని ఉంటే మనం చేసే ఆన్సర్ లో నాట్ అని రాదు. ఇక్కడ హ్యావ్ నాట్ అని ఉన్నది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? హ్యావ్ యూ అని వస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 99 క్వెషన్. ఇండియాలో నేషనల్ సైన్స్ డే జరుపుకునే రోజు ఏది? ఇది చాలా ఇంపార్టెంట్. నేషనల్ సైన్స్ డే Feb 28 కి జరుపుకుంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 100 క్వెషన్. ఎముకలకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆస్టియోసార్కోమా. 101 క్వెషన్. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకుడు ఎవరు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నేతాజీ సుభాష్ చంద్రబోస్. 102 క్వశ్చన్ కళ్యాణ్ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఎంత? అప్పుడు 75,000 ఉండే, ప్రజెంట్ ఇచ్చేది మాత్రం 1 lakh. ఆన్సర్ ఈజ్ 1 lakh. 103 క్వశ్చన్ వైల్డ్ లైఫ్ ఫండ్ మరియు జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ అధ్యయనాల ప్రకారం సముద్ర క్షీరదాలు, చేపలు, పక్షులు, సరీసృపాలు మొదలైనవి వాటి జనాభా తగ్గుతూ వస్తుందా, పెరుగుతూ వస్తుందా ఇక్కడ అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తగ్గుతూ వస్తున్నది, తరుగుతున్నది. 104 క్వశ్చన్ మోటార్ వాహనాల నుంచి వెలువడే ప్రధాన వాయు కాలుష్య కారకం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ పౌర పట్టిక సిటిజన్ చార్టర్ అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఒక సంస్థ యొక్క లక్ష్యాలు, మార్గాల సూచిని పౌర పట్టిక సిటిజన్ చార్టర్ అని అంటారు. 106 క్వశ్చన్ ఆధునిక మెడిసిన్ పితామహుడిగా పేరొందిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హిప్పోక్రటిస్. 107 క్వశ్చన్ బహిష్కృతుల నివాస యోగ్యతపై ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల గుణాత్మక నివాస యోగ్యత ర్యాంకింగ్లో భారతదేశ నగరాల్లో హైదరాబాద్కు మొదటి స్థానం లభించింది. ప్రపంచంలో హైదరాబాద్ ర్యాంకు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 144. 108 క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడండి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటికి 2 అబ్జర్ప్షన్స్ ఇచ్చిండు. స్టేట్మెంట్ చూద్దాం. విజయం సాధించిన తర్వాత కూడా ప్రముఖ వ్యక్తులు విధేయంగా ఉంటారు. దీనికి అబ్జర్ప్షన్స్ ఏమున్నాయి? అబ్జర్ప్షన్ ఏ విధేయత కలిగిన వ్యక్తులు విజయం కలుగుతుంది. అబ్జర్ప్షన్ బి సాధారణ వ్యక్తులు విధేయులు కారు. ఈ బోత్ ఆప్షన్స్ రాంగే. విధేయత కలిగిన వ్యక్తులకు విజయం కలుగుతుంది, ఇది రాంగే. సాధారణ వ్యక్తులు విధేయులు కారు అనే స్టేట్మెంట్ 2 రాంగే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 2 అనుసరించవు. 109 క్వశ్చన్ భారత సైనిక దళాల సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇండియన్ ప్రెసిడెంట్. ఎవరైతే ప్రెసిడెంట్ గా ఉంటారో వాళ్ళే సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉంటారు. 110 క్వశ్చన్ తెలంగాణలో పండి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యే బెనిషాన్ లేదా బంగినపల్లి మామిడి పండ్లకు నూతనంగా ఏ పేరు పెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జగిత్యాల మామిడి, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్ 1942 బొంబాయి కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ ప్రతినిధులకు సాధించు లేదా మరణించు డూ ఆర్ డై అనే మంత్రాన్ని ఉపదేశించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మహాత్మా గాంధీ. 112 క్వశ్చన్ 6 సూత్రాల పథకం మరియు ప్రెసిడెంట్ ఉత్తర్వుల ఉల్లంఘనకు విచారించడానికి 1984లో ఏర్పాటైన విచారణ కమిషన్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జయభారత్ రెడ్డి కమిషన్. 113 క్వశ్చన్ తెలంగాణలోని ఏ ప్రాంతంలో కొనసాగుతున్న పురావస్తు తవ్వకాలలో ఒక విశాలమైన మానవ రూప స్తంభం లభించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నర్మెట్ట, సిద్దిపేట జిల్లా. 114 క్వశ్చన్ ఒక తరగతిలో కిరణ్ మొదటి నుంచి 12వ స్థానం, చివరి నుంచి 24వ స్థానంలో ఉంటే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి ఫస్ట్ నుంచి 12th ప్లేస్, ఎండింగ్ నుంచి 24th ప్లేస్, అంటే 2 ప్లేసెస్ కూడా కిరణ్ గురించి మెన్షన్ చేస్తున్నారు. అంటే 12 + 24 + j అండి 36 వస్తది. అంటే 2 ప్లేసెస్ ఇందులో 2 ప్లేసెస్ కిరణ్ గురించి మెన్షన్ చేస్తుండ్రు కదా, కాబట్టి ఒక ప్లేస్ ని మైనస్ చేయండి. అంటే 36 - 1 చేయండి 35. టోటల్ క్లాస్ లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 35. 115 క్వశ్చన్ 1969 తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఉపకులపతి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆర్ సత్యనారాయణ. 116 క్వశ్చన్ ద ప్రైస్ ఆఫ్ టమాటా ఈజ్ డాష్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ కంపేర్డ్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఇక్కడ కంపేర్ చేస్తుండు. టమాటా ప్రైస్ అనేది దేశంలో కొన్ని ప్రాంతాల్లో చీప్ గా ఉంటది, అంటే వేరువేరుగా ఉంటదని ఇక్కడ కంపేర్ చేస్తుండు. ద ప్రైస్ ఆఫ్ టమాటా ఈజ్ చీపర్, ఇక్కడ చీపర్ అని వస్తుంది. ద ప్రైస్ ఆఫ్ టమాటా ఈజ్ చీపర్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ యాజ్ కంపేర్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్
జాతీయ వృక్షశాస్త్ర పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లక్నో. 118 క్వశ్చన్. భారతదేశ లైంగిక నిష్పత్తితో పోల్చినప్పుడు 2011లో తెలంగాణ లైంగిక నిష్పత్తి ఎంత? దాదాపు 5% ఎక్కువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 120 క్వశ్చన్. 1969 తెలంగాణ ఉద్యమంలో పోలీస్ తూటాలకు బలై మరణించిన మొదటి అమరవీరుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శంకర్. 121 క్వశ్చన్. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రాజా రామ్మోహన్ రాయ్. 122 క్వశ్చన్. ఎన్ఎస్జి అంటే ఏంటి? ఎన్ఎస్జి అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. 123 క్వశ్చన్. దేశంలోని అతిపెద్ద సొరంగ మార్గంను ఇటీవల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆరంభించారు. ఇది ఆ రాష్ట్రంలోని ఏ జిల్లాలను కలుపుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉదంపూర్, రాంబాన్. 124 క్వశ్చన్. ఎన్టీపీసీ రామగుండం ఆవిర్భవించిన నాటి నుంచి మొదటిసారిగా 2016-17లో తను నిర్ధారించిన టార్గెట్ను చేరుకోలేకపోయింది. దీనికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి పెరగడం. 125 క్వశ్చన్. స్మాల్ పాక్స్ టీకాను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎడ్వర్డ్ జెన్నర్. 126 క్వశ్చన్. మే 2001లో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అల్లం నారాయణ. 127 క్వశ్చన్. అత్యంత తెలివైన క్షీరదాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డాల్ఫిన్స్. 128 క్వశ్చన్. క్రింది వాటిలో ఏది సుస్థిర అభివృద్ధిలో ముఖ్య లక్షణంగా పరిగణించబడుతున్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తరాల మధ్య సమానత్వం. 129 క్వశ్చన్. బెంగాల్ విభజనకు బాధ్యుడైన గవర్నర్ జనరల్ పేరు ఏమిటి? బెంగాల్ విభజన అనేది 1905లో జరిగింది. బెంగాల్ విభజన చేసింది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లార్డ్ కర్జన్. 130 క్వశ్చన్. 2014 జాతీయ శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం కంప్యూటింగ్ పరిజ్ఞానం కలిగిన భారత గ్రామీణ జనాభా శాతం ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 8.8%. 131 క్వశ్చన్. కింది ఏ ప్రదేశం ద్వారా గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కందకుర్తి. 132 క్వశ్చన్. పోలియోమైలైటిస్ ను నివారించే వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జోనస్ సాల్క్. 133 క్వశ్చన్. సకల జనుల సమ్మె నిరంతరాయంగా ఎన్ని రోజులు జరిగింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 42 days. 134 క్వశ్చన్. అమరాబాద్ పులుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నాగర్ కర్నూల్ జిల్లా. 135 క్వశ్చన్. తెలంగాణ సాహిత్య వికాసం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డాక్టర్ కె శ్రీనివాస్. 136 క్వశ్చన్. తెలంగాణకు చెందిన పైడి జయరాజ్ ఏ ప్రతిష్టాత్మక అవార్డును పొందాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. 137 క్వశ్చన్. ఇండియా నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 డాక్టర్ అమర్త్య సేన్. 138 క్వశ్చన్. 4.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన నైరుతి పసిఫిక్ సముద్రం గర్భంలో 94% మునిగి ఉన్న ఒక కనుమరుగైన ఖండాన్ని ఇటీవల కనుగొన్నారు. దాని పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జెలండియా. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల మర్రిగా పిలువబడే అతిపెద్ద మర్రి చెట్టు ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మహబూబ్ నగర్. 141 క్వశ్చన్. భారత రిజర్వ్ బ్యాంకును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1935. 143 క్వశ్చన్. కేంద్ర తోలు చర్మ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో మొదటి జీవావరణ నిలయ బయోస్పియర్ ప్రాంతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నీలగిరి.
నెక్స్ట్ క్వెషన్ మొదటి ప్రపంచ యుద్ధం ఈ మధ్య కాలంలో జరిగింది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1914 to 1918. 148 క్వెషన్ ఈ డైజెస్ కి సంబంధించింది. 150 క్వెషన్ I noticed that I got an dash seat in the flight, but I had wanted the window seat. Answer is option 3. I noticed that I got an aisle seat in the flight, but I had wanted the window seat. Answer is option 3. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అగ్రిసెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఛానల్‌ని చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్‌లో అప్లోడ్ చేశా. అవే కాకుండా అగ్రి కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఛానల్‌లో అప్లోడ్ చేసి ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అగ్రిసెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ వరకి ఏవైనా టాపిక్స్ పైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా గానీ వీడియో కింద కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను.